హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం నిన్న కాశీ మజిలీ కథల్లో ఒక కథ చెప్పుకున్నాం కదా. ఆ పక్షి చక్కగా పాడుతుంది, చక్కగా మాట్లాడుతుంది, అవన్నీ చెప్పింది కదా పక్షి ఆ అమ్మాయికి. తెల్లారు లేచిన తర్వాత ఆ పక్షి చక్కగా మధురంగా పాడుతుందనమాట. ఈ విషయాలన్నీ కూడాను వాళ్ళ అన్నగారిని పిలిచి అన్నగారికి కూడా చెప్తుంది. ఈ శ్రమని చెప్పి, చూడు అసలు ఎంత బాగా పాడుతోందోను, ఎంత బాగా మాట్లాడుతోందో ఈ పక్షి అని చెప్పి ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఆ పక్షితో బోల్సేపు కబుర్లు చెప్తారనమాట. చెప్పి అంటారు, పక్షిరాజా పక్షిరాజా, నీ గొంతు చాలా బాగుంది, అసలు ఎంత బాగా పాటలు పాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, ఒక మంచి కథ కూడా చెప్పవా, మాకు సంతోషాన్ని కలిగించవా అని అడుగుతారనమాట వాళ్ళిద్దరు, అన్నా చెల్లెళ్ళిద్దరు. అడిగేటప్పటికీ ఆ పక్షి వాళ్ళ కోరిక మేరకు ఒక కథ చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ కథ ఏంటి, పేరు విజయపాలుని కథ అనమాట. అదేంటి, కళింగ దేశం అనే దేశాన్ని విజయపాలు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అతనికి తేజస్వి అనే ఒక భార్య ఉందన్నమాట. ఆ రాజు చాలా మంచివాడు, పరాక్రమశాలి, సత్యం పలుకుతూ ఉంటాడు అని చాలా మంచి ప్రఖ్యాతి గడించాడనమాట. చాలా మంచి రాజు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అతనికి సుమతి అనే ఒక యువకుడు ఆంతరింగికుడుగా ఉన్నాడు. అతను కూడా చాలా మంచివాడు, ఎటువంటి కపటం లేకుండా రాజు సేవ చేసుకుంటూ ఉంటాడనమాట. అతనికి ఈ సుమతికి ఆ రాజుగారి దగ్గర చాలా చనువు. ఎలా కలిగిందంటే, ఒకసారి రాజదంపతులు నాటకాన్ని చూస్తున్నారు, ఒక నాటకాన్ని. అప్పుడు టీవీలు సినిమాలు ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు కదా. నాటకాలు వేస్తుంటే ఆ నాటకాలు చూస్తున్నప్పుడు, ఆ నాటకం చూస్తుంటే ఈ రాజుకి ఆ నాటకం బాగా నచ్చుతుందనమాట. నచ్చి పొగుడుతూ ఉంటాడు. పొగుడుతూ ఉంటే ఈ సుమతి అంటాడు, అంతగా పొగడకండి రాజుగారు, ఆ నాట్యంలో ఒక తప్పు ఉంది అంటాడనమాట. అనేటప్పటికీ రాజు అంటాడు, ఏంటి నీకు నాట్యంతో కూడా పరిచయం ఉందా అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సుమతి అంటాడు, అవును నాకు పరిచయం ఉంది, నాకు అన్ని నాట్యాలు వచ్చు. నాట్యం అంటే డ్యాన్స్ అనమాట, నాకు అన్ని డ్యాన్సులు వచ్చు అని చెప్పి దేవతలు చేసే డ్యాన్సు, రాక్షసులు చేసేవి, మానవులు చేసేవి, అన్ని రకాల డ్యాన్సులు చేసి చూపిస్తాడనమాట. చూపించేటప్పటికి ఈ రాజదంపతులు చాలా ఆశ్చర్యపోతారు. ఒకసారి అలాగే ఎవరో వీణ వాయిస్తూ ఉంటారు. వీణ వాయిస్తూ ఉంటే ఆ వీణలో కూడా, వీణ అంతా విన్న తర్వాత రాజు అంటాడు, ఈ వీణ వాయించడంలో కూడా ఏమన్నా తప్పులు ఉన్నాయా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి అప్పుడు ఈ సుమతి ఏం చేస్తాడు, వీణ తీసుకొని తను చాలా బాగా వాయిస్తాడనమాట. ఆ వీణని వాయించేటప్పటికి, నీకు చాలా విద్యలు వచ్చు, ఇంకా ఏమేమి విద్యలు వచ్చు అని చెప్పి రాజుగారు అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఈ తను అంటాడు, నాకు మల్ల యుద్ధం చేయటం కూడా వచ్చు అంటాడు. అనేటప్పటికి, అయితే నాతో యుద్ధం చెయ్యి, నువ్వు మల్ల యుద్ధం చెయ్యి అని రాజు అంటాడు. అనేటప్పటికి సుమతి విజయపాలుడు ఇద్దరూ కలిసి మల్ల యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో రాజు ఓడిపోతాడు. అలా వాళ్ళిద్దరికీ చాలా మంచి స్నేహం కుదురుతుందనమాట. ఈ రాజుకి సుమతి మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరికీ మంచి చనువు, ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అయితే ఒకసారి రాజు భోంచేస్తూ ఉంటే ఆ దగ్గరే కూర్చొని ఈ సుమతి రాజుతో మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ హాస్యంగా ఏవో కబుర్లు అవి చెప్తూ ఉంటాడు ఎప్పుడూను ఈ సుమతి రాజుతో. అయితే అప్పుడే ఈ వంటవాడు ఏదో వడ్డించబోయేటప్పటికి సుమతి చూసి అంటాడు, అయ్యో తినకండి రాజుగారు, మీరు అది అందులో ఏదో దోషం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని చెప్పి ఆపేస్తాడనమాట. ఆపేసి ఏం చేస్తాడు, ఆ పదార్థాన్ని ఆ వంటవాడి చేతనే తినిపించేటప్పటికి వాడు కళ్ళు తేలేసి పడిపోయేటప్పటికి అప్పుడు ఆ వంటవాడిని లేపి అడుగుతారు, ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి, ఎందుకు ఇలా చేసావు, ఎవరు నువ్వు అని అడిగేటప్పటికి ఆ వంటవాడు అంటాడు, నేను మీ శత్రువు అయిన పక్క రాజ్యం యొక్క మధువర్మ రాజుగారి యొక్క అతని మూలంగా నేను మీకు వంటవాడిగా నేను మీ దగ్గరికి వచ్చాను. అతను నన్ను మిమ్మల్ని ఇలాగా చేయమని చెప్పాడు, నేను అందుకనే చేశాను ఇట్లాగా అని చెప్పి నిజం చెప్పేస్తాడు ఆ వంటవాడు. చెప్పేసి అంటాడు, నన్ను రక్షించండి, నేను నా దారిని పోతాను అని చెప్పి అంటాడు అనమాట. అనేటప్పటికీ ఈ రాజు ఏం చేస్తాడు, సుమతిని గట్టిగా పట్టుకుని, నువ్వు నా ప్రాణాన్ని రక్షించావు నువ్వు అని చెప్పి ఎంతో పొగుడుతాడనమాట. పొగిడి ఆ వంటవాడిని క్షమించేసి వదిలిపెట్టేస్తాడు. మంచివాడు కదా, దయ కలిగిన రాజు, అందుకని పెద్దగా ఏం శిక్షించడు, ఏం జరగలేదు కదా అని చెప్పి అతన్ని వదిలేసేటప్పటికి ఈ విషయం, ఇంకా ప్రాణం కూడా రక్షించాడు కదా, అందుకని సుమతి రాజుకి ఇంకా దగ్గరవాడైపోతాడనమాట.
ఇలాగా అతను రోజు సుమతిని గురించి తన భార్య దగ్గర తేజస్వి దగ్గర పొగుడుతూ ఉంటాడనమాట. అసలు ఎంత మంచివాడు అతను, అసలు ఎంత నా ప్రాణాన్ని రక్షించాడు, అది ఇది అని చెప్పి ఆ తేజస్వి దగ్గర పొగుడుతూ ఉంటాడనమాట. అయితే ఈ ఈ మందపాలుడు ఏం చేస్తాడు, ఈ వంటవాడు దొరికిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తాడు, అతను తన సైన్యాన్ని, చిన్న సైన్యం అతని దగ్గర ఉన్నది, కానీ ఏం చేస్తాడు, ఆ పక్కన ఇంకో రాజు ఉంటాడు కదా, ఆ రాజు సహాయం కూడా తీసుకోవాలి అనుకుని వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఈ విజయపాలుడి మీదకి దండెత్తి రావాలి అనుకుంటాడనమాట. ఎవరు, ఈ మధువర్మ. ఈ మందపాలుడి సహాయం అంటే ఇంకో రాజు మందపాలుడు, ఆ మందపాలుడి సహాయం తీసుకొని ఈ విజయపాలుడి మీదకి యుద్ధానికి రావాలని ఆ మందపాలుడిని అడిగేటప్పటికి ఆ మందపాలుడు సరే అంటారు. సరే అని ఇద్దరు కలిసి ఏం చేస్తారు, వాళ్ళిద్దరి సైన్యాన్ని తీసుకొని ఈ విజయపాలు నగరాన్ని ముట్టడించేటప్పటికి ఈ విజయపాలుడు ఒక సైన్యాన్ని అయితే ఎదుర్కోగలడు, కానీ ఇద్దరి రాజ్యాల సైన్యాన్ని ఒకేసారి ఎదుర్కొనే అంత శక్తి ఇతని దగ్గర లేదు. అప్పుడు ఈ సుమతితో అంటాడు, అయ్యో ఇదేంటి, ఏం చేయాలి ఇప్పుడు, ఇద్దరు రాజులు ఒకేసారి మన మీదకి దండెత్తి వచ్చారు అని చెప్పి అనేటప్పటికీ సుమతి ధైర్యంగా అంటాడు, మీరేం భయపడకండి మహారాజా, చూడండి నేను వాళ్ళని ఎట్లాగైనా సరే మన నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్లు చేస్తానని చెప్పి రాజుకి ధైర్యం చెప్పి ఒక అర్ధరాత్రి పూట ఏం చేస్తాడు, చక్కగా అలంకరించుకొని గంధం అది పూసుకొని అతనికి అంజనము వేసి అలాగా మాయమైపోయి ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళే ఆ విద్య కూడా వచ్చనమాట. అందుకని ఏం చేస్తాడు, అలా మాయమైపోయి సడన్గా మందపాలుడి శిబిరంలోకి వెళ్ళి నిద్రపోతున్న అతన్ని లేపి రాజా లేవండి అని చెప్తాడు. లేపి నేను యొక్క దూతని, మీకు ఇంద్రుడు ఈ వార్త చెప్పమని పంపించాడు, విజయపాలుడు చాలా ధర్మాత్ముడు, దేవతలకు ఇష్టమైన వాడు, మధువరమేమో చాలా దుర్మార్గుడు, వాడి ప్రోత్సాహంతో మీరు విజయపాలుడి మీదకి దండెత్తి వచ్చారు, అది ఇంద్రుడికి ఇష్టం లేదు, మీరు కనుక ఈ అధర్మ యుద్ధం చేస్తే గనక మిమ్మల్ని కూడా ఇంద్రుడు దండిస్తాడు, మీరు వెంటనే ఈ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి నాకు ఇంద్రుడు చెప్పాడు, మీకు చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి అనేటప్పటికీ ఈ మందపాలుడు గడగడా ఉనికిపోతాడు. అవును, ఇతను ఇంద్రుడు దోతే అయి ఉంటాడు, లేకపోతే ఇంతమంది సైన్యం ఉండగా వాళ్ళందరినీ దాటుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి ఇట్లా మాట్లాడగలడా అసలు అని చెప్పి ఏం చేస్తాడు, వణికిపోతూ ఆ ఇంద్రుడు దోతే అనుకుని అతనికి దండం పెట్టి, నేను తప్పకుండా ఇంద్రుడి యొక్క సందేశాన్ని మన్నిస్తాను, మీ ఆజ్ఞ ప్రకారమే నేను ఈ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని తెల్లారక ముందే మొత్తం సైన్యాన్ని అంతా తీసుకుని తన నగరానికి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఎవరు మిగులుతారు, ఇంక ఈ మధువర్మ సైన్యమే మిగులుతారు కదా. అప్పుడు విజయపాలుడు సైన్యం వచ్చి వాళ్ళని చాలా ఈజీగా ఓడించేస్తారు. ఈ రాజు ఏం చేస్తాడు, ఈ సుమతి చేసిన చాలా మంచి ఉపకారం చేశాడు కదా, అందుకని అతను ఇంకా మెచ్చుకుంటూ ఉంటాడు. తనే మెచ్చుకోవటమే కాకుండా తన భార్య దగ్గర కూడా మెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. సుమతి చాలా గుణవంతుడు, అసలు నాకు ఎంత హెల్ప్ చేశాడు, అది ఇదని మెచ్చుకుంటూ ఉంటాడు. ఈ సుమతి భార్య ఈ సుమతి చాలా ఒక గుణవంతుడే కాదంట, చాలా మంచి అందగాడు కూడా అనమాట. ధైర్యవంతుడే కాదు, అందగాడు, చక్కగా మంచి గుణవంతుడు కూడా. ఈ తేజస్వికి నెమ్మదిగా అతనితో స్నేహం చేయాలనిపించి అతనితో ఎలాగైనా సరే మనం స్నేహం చేయాలి అని చెప్పి రాజుగారి దగ్గర అంటుంది. నాకు వీణ నేర్చుకోవాలని కోరికగా ఉంది, మన సుమతికి మంచిగా వీణ వాయించడం వచ్చు కదా, అతని దగ్గర నేను వీణ నేర్చుకుంటాను, మీరు చెప్పండి, నాకు చెప్పమని అని చెప్పి అంటుందన్నమాట. అనేటప్పటికీ ఇతను విజయపాలుడు అంటాడు, దాందేముంది, సుమతి దగ్గర నేర్చుకో నువ్వు అని చెప్పి సుమతిని పిలిచి నువ్వు మన రాణిగారికి వీణ నేర్పించు అని చెప్తాడు. చెప్పేటప్పటికి సరే అని చెప్పి సుమతి ఏం చేస్తాడు, ఆమెకి వీణ నేర్పించడం మొదలు పెడతాడు. ఆవిడ వీణ నేర్చుకోవటం మానేసేసి అతనితో ప్రేమగా మాట్లాడటం అది ఇది చేస్తుందన్నమాట. చేసేటప్పటికి సుమతికి ఇష్టం ఉండక, మీరు నేను చెప్పినట్టు వింటం లేదమ్మా, మీరు సరిగ్గా వీణ నేర్చుకోవట్లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు ఏదో పాడుతున్నారు, మీ ఇష్ట ప్రకారం మీరు ఏదో వాయిస్తున్నారు, అట్లా కాదు, వీణ నేర్చుకోవాలి అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఆవిడ అంటుంది, నాకు వీణ నేర్చుకోవటం రాదు కదా, నువ్వే నేర్పించు అంటుంది.
కానీ వీణ నేర్పించడం మొదలుపెట్టేటప్పటికి ఆవిడ ఇదేంటి వీణ నేర్చుకోదు. వీణ నేర్చుకోకుండా నీతో నాకు స్నేహం చేయాలని ఉంది, నాతో స్నేహం చెయ్యి నువ్వు, నేను ఈ రాజ్యానికి ఏంటి రాజుని చేస్తాను, ఈ చుట్టుపక్కల ఉన్న పరిపాలిస్తున్న వాళ్ళందరికీ నిన్ను నేను రాజుగా చేస్తాను అని చెప్తుంది. చెప్పేటప్పటికి ఈ సుమతి అంటాడు, తప్పమ్మ అలా చెయ్యకూడదు, ఇదేంటి మీరు నాకంటే చాలా పెద్దవారు, మీరు తల్లితో సమానం నాకు అంటాడు అనమాట. అనేటప్పటికి ఆవిడ అంటుంది, అట్లా కాదు, ఇదేంటి నువ్వు గనక నాతో స్నేహం చేస్తే నిన్ను నేను చాలా మంచిగా రాజుగారి దగ్గర నిన్ను మంచిగా ఇది చేసి నీకు రాజ్యం అది ఇప్పిస్తాను అంటుంది అనమాట. ఎంత చెప్పినా సరే వినడు సుమతి. వినకపోయేటప్పటికి ఆవిడ అంటుంది, నువ్వు కనుక నాతో స్నేహం చేయకపోతే చూడు, నిన్ను చంపించేస్తాను, కానీ నిన్ను చంపించకుండా నేను చావను అని చెప్పి అంటుందన్నమాట. బెదిరించేటప్పటికి సుమతి ఏం చేస్తాడు, ఎలాగోలా నెమ్మదిగా మనం ఈవిడ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళాలని చెప్పి, అలాగే మీతో స్నేహం చేస్తాను అని చెప్పి ఒప్పుకుని ఎలాగో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రతిసారి వీణ నేర్పడానికి వచ్చినప్పుడల్లా ఆవిడ అడగటము, ఇతను అలా తప్పించుకొని వెళ్ళటము చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉండేటప్పటికి ఈవిడ ఒకసారి నిలదీసి, ఇదేంటి నేను ఎన్నిసార్లు అడుగుతున్నా సరే నువ్వు నాతో స్నేహం చేయట్లేదు, నేను రమ్మన్న చోటికి నువ్వు రావట్లేదు అని చెప్పి కొంచెం పరుషంగా మాట్లాడుతుంది అన్నమాట. కోపంగా మాట్లాడేటప్పటికి అప్పుడు ఈ సుమతి అంటాడు, అదేంటి నేను ప్రాణత్యాగానికైనా ఒప్పుకుంటాను, కానీ ఇట్లాంటి పనికి నేను ఒప్పుకోను, రాజుగారికి నేను ద్రోహం చేయలేను, మీతో నేను ప్రేమగా మెలగలేను, నన్ను వదిలిపెట్టేయండి అంటుందన్నమాట. అనేటప్పటికీ అప్పుడు ఆ తేజస్వికి బాగా కోపం వచ్చేసేసి, నువ్వు ఇట్లా నాటకం ఆడి నా దగ్గర ఇలా అబద్ధాలు మాట్లాడతావా, ఉండు నిన్నేం చేస్తాను అని చెప్పి నోటికొచ్చినట్టు తిడుతుందనమాట. తిట్టి రాజుగారు వచ్చే టైంకి కోపగృహాలు అవి ఉండేవట. ఆ కోపగృహంలోకి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ పడుకునేటప్పటికి రాజుగారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేం నిన్ను అవమానించారు, ఎవరు ఏం చేశారు అనేటప్పటికి ఈవిడేం చేస్తుంది, చూడండి మీరు ఆ సుమతి గురించి ఎంత పెద్ద గొప్పగా చెప్పారు, అంత మంచివాడు ఇంత మంచివాడు అని చెప్పి అతను చూడండి సంగీతం నేర్పిస్తాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇట్లాగా పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటికి నేను ఎంతో చెప్పి చూశాను, వినలేదు. ఈరోజు నన్ను ఇట్లాగా నన్ను ప్రేమించమని అదని ఇదని మాట్లాడటం మొదలుపెట్టాడు అని చెప్పి ఆవిడ ఏడుస్తుందన్నమాట. ఏడ్చేటప్పటికి ఈ విజయపాలుడికి బాగా కోపం వచ్చి ఏం చేస్తాడు, మొన్నాడు భార్య చెప్పిన మాటలన్నీ విని మొన్నాడు సభ ఏర్పాటు చేసి ఆ సభలోను సుమతి చేసిన పని సభలో వెల్లడించి అతనికి కారాగార శిక్ష వేస్తాడనమాట. వేసేటప్పటికి ఈ మిగిలిన మంత్రులు వాళ్ళందరూ కూడా ఆ శిక్షకి ఒప్పుకుంటారు. అంటే వాళ్ళు కూడా ఈ సుమతిని ఎక్కువగా దగ్గరికి తీసుకోవటం మూలంగా అంతవరకు బాగా ఈ సుమతి మీద ఈర్ష్యతో ఉన్నారనమాట ఆ మంత్రులు, సామంతులు వీళ్ళందరూ. అందుకని రాజుగారు వేసిన శిక్షకి వాళ్ళందరూ కూడా వాళ్ళ అంగీకారాన్ని తెలిపేసేటప్పటికి ఈ సుమతిని పట్టుకోమని చెప్పి భటుల్ని ఆజ్ఞాపిస్తాడు రాజు. ఈ భటులు చాలామంది ఆ సుమతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈ సుమతికి మల్ల యుద్ధం వచ్చు, కత్తి యుద్ధం వచ్చు, మాయమైపోవడం వచ్చు, అన్నీ వచ్చు కదా. అందుకని వాళ్ళతో కత్తి యుద్ధం చేసి వాళ్ళని దాటుకొని రాజభవనాన్ని దాటేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. అతను ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది తెలియదు. అతని తల్లిదండ్రుల గురించి కూడా ఎవరికి ఏమీ తెలియదు అనమాట. రాజుగారు కూడా ఎప్పుడూ అడగలేదు. అతని కోసం వెతికిస్తారు, నగరం అంతా వెతికిస్తారు, కానీ అతను కనిపించడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, అతని జాడ తెలియదు. ఈ సుమతి రాజ్యం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ శత్రురాజులు ఏమన్నా అపకారం చేస్తారో ఏమిటో అని చెప్పి రాజుకి నిద్రాహారాలు మానేసేసి ఆరోగ్యం క్షీణించి ఒక పిచ్చివాళ్లాగా వెర్రివాళ్లాగా తయారవుతాడనమాట. కొంతకాలం అయ్యేటప్పటికి ఈ మధువర్మ ఈ మందపాలుడు ఇద్దరూ కలిసి ఏం చేస్తారు, ఈ సుమతి అనేవాడు అక్కడ లేడు, అతను చాలా క్షీణించిపోయాడు, ఆరోగ్యం కూడా పాడైపోయింది ఈ విజయపాలుడికి అని చెప్పి ఇద్దరు కూడా పలుకుని ఒకేసారి మళ్ళీ మా విజయపాలుడి మీదకి యుద్ధానికి వస్తారన్నమాట. యుద్ధానికి వచ్చి కోటని చుట్టుముట్టేస్తారు. విజయపాలుడు నీరసించిపోయి ఉన్నాడు కదా, క్షీణించిపోయి ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు, అందుకని అతను యుద్ధం చేయలేకపోతాడు. వీళ్ళిద్దరూ కలిసి వచ్చేటప్పటికి అతని సైన్యం కూడా వీళ్ళని ఏమీ ఎదిరించలేకపోతుంది, ఓడిపోతారు. సైన్యం అంతా చనిపోయేటప్పటికి కోట చుట్టముట్టేసి కోట తలుపులు విరక్కొట్టేసి లోపలికి వచ్చేస్తారు. వచ్చేసేటప్పటికి
ఈ ఈ రాజు ఎక్కడా అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉంటారనమాట ఈ విజయపాలుడి గురించి. వెతుకుతూ ఉంటే అప్పుడు ఈ విజయపాలుడు అంటాడు, తన భార్యతో అంటాడు, ప్రేయసి ఇంకా మన ఆయుష్ ఇంకా తీరిపోయింది, మనం శత్రురాజుల చేతుల్లో చిక్కిపోతున్నాము ఏంటి అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ తేజస్వి ఏం చేస్తుంది, మహారాజా నన్ను క్షమించండి, ప్రాణం పోయేటప్పుడు నిజం చెప్పకపోతే అది చాలా తప్పు అయిపోతుంది, నేను చాలా పెద్ద తప్పు చేశాను, సుమతి అసలు ఏ తప్పు చేయలేదు, అతను చాలా మంచివాడు, నేనే నా కోరిక తీర్చమని చెప్పి అతను వెంటపడ్డాను, అయినా అతను ఒప్పుకోలేదు, నన్ను ఒక తల్లిగా భావించాడు, నాకు చాలా కోపం వచ్చి నేను అతని మీద ఇట్లాంటి కథలన్నీ చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టాను, నన్ను క్షమించండి అని చెప్పి పాపం ఈ తేజస్వి నిజం చెప్పేస్తుంది. నిజం చెప్పేసేటప్పటికి ఈ రాజుకి పాపం చాలా బాధ వేస్తుంది. అయ్యో సుమతి నిరపరాధి, నేను అతన్ని అసలు ఎంత బాధించాను, నన్ను ఎంత నమ్మాడు అతను, నేను అతన్ని చాలా ఇదిగా శిక్షించాను అని చెప్పి ఈ రాజు చాలా బాధపడతాడనమాట. బాధపడి ఏం చేస్తాడు, ఈ రాజులు వచ్చే లోపలే ముందు భార్యని తన ఖడ్గంతో చంపేసేసి తను గబగబా తన రహస్య మందిరానికి వెళ్ళిపోయి తను కూడా ఆత్మహత్య చేసేసుకుంటాడనమాట. ఈ శత్రురాజులకి ఆ విషయం తెలిసి చాలా ఆనందపడిపోయి ఆ కోటను ఆక్రమించేసుకుని 2 భాగాలు చేసేసుకుని వాళ్ళు ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. ఈ కథ చెప్తుంది ఎవరు, ఈ పక్షి ఈ పిల్లలిద్దరికీ, అన్నా చెల్లెలిద్దరికీ కథ చెప్తుంది. చెప్పేటప్పటికి ఈ రాజవాహనుడు అంటాడు, పక్షిరాజా చాలా మంచి కథ చెప్పావు, బాగానే ఉంది, కానీ సుమతి మాట ఏమైందో చెప్పలేదేంటి, అతను ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి, అతనే శత్రువుని తీసుకొచ్చాడా ఏంటి, అవంతా ఏం చెప్పవేంటి అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఈ పక్షి అంటుంది, అయ్యో నాకు అవన్నీ ఏమీ తెలీదు, సుమతి ఏమయ్యాడో ఏమో నాకు తెలీదు, నాకు ఇంతవరకే తెలిసి కదా, మిగిలిన కథ ఆ తర్వాత కథ అంతా నా జోడు పిట్టకి తెలుసు, నాకు తెలియదు అంటుందన్నమాట. అప్పుడు రాజవాహనుడు అంటాడు వాళ్ళ చెల్లితోనూ, సుమతి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. అడిగేటప్పటికీ ఆ అమ్మాయి అంటుంది, అతను శత్రువులను కలిసే ఉంటాడు, శత్రువులను కలిసి వాళ్ళిద్దరిని ఈ విజయపాలుడి మీదకి పంపించి ఉంటాడు అంటాడు. అనేటప్పటికీ అప్పుడు మళ్ళీ వాళ్ళు అనుకుంటారు, అయ్యో సుమతి అట్లాంటి వాడు కాదు, అంత కృతజ్ఞత పని చెయ్యడు, అతను చాలా మంచివాడు, అతనికి ఏమి తెలియకపోయి ఉండొచ్చు ఇదంతాను అని చెప్పి రాజవాహనుడు అంటాడనమాట. అనేటప్పటికీ అని మళ్ళీ అంటాడు, సుమతి లేడని తెలుసుకునే వీళ్ళు ఆ కోటను ముట్టడించి ఉంటారు, అంతేగాని సుమతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతని మీదకి యుద్ధానికి వాళ్ళని పంపించి ఉంటాడు అని చెప్పి పిల్లలిద్దరూ అలాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ పక్షి మాత్రం చెప్పలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ పక్షికి తెలీదు, ఈ తన జోడు పక్షి ఎక్కడుందో వీళ్ళకి తెలీదు. ఆ పక్షి ఎక్కడుందో తెలుసుకొని తెప్పించుకొని ఆ కథలోని మిగిలిన భాగం తెలుసుకోవాలని చెప్పి ఈ శ్రమణి రాజవాహనుడు అనుకుంటారనమాట. అనుకొని వాళ్ళు సరే ఇంక ఈ రోజుకి చాలు అని చెప్పి ఆ పక్షికి బోళ్ళన్ని పళ్ళు అవి పెట్టి ఆ పక్షిని మళ్ళీ పంజరంలో పెట్టేసేసి వాళ్ళు కూడా పడుకొని నిద్రపోతారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.